హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి బిఫోర్ వీడియో కంటిన్యూ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి హియాన్స్కి స్వీటీకి ఇద్దరు కలిపి అయితే ఇక్కడ మొక్క అయితే తీర్చేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ అయితే గుండెలు అయితే తీయించుతున్నాం. అక్కడ పక్కన అయితే బ్లేడ్ అయితే ఇస్తారు. అక్కడికి వెళ్ళి మన టోకెన్ తీసుకొని బ్లేడ్ తీసుకొచ్చేస్తే ఇక్కడ ఈవిడైతే తీస్తారనమాట. ఇంక ఇద్దరు పిల్లలకి తీయడానికేమో ఒక 200 ఇమ్మన్నారు. ఇంకా అలా ఇచ్చేసి ఇంకా అక్కడైతే తీయించిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా అయితే తీయించేసుకున్నారు. ఇంకా తీయించుకున్న తర్వాత ఇంకా మా అమ్మ నేను అయితే కత్తెరలు ఇచ్చాం అనమాట, 3 కత్తెరలు. ఇంకా ఈ విధంగా అయితే మొక్కలు అయితే ఫస్ట్ అయితే తీయించేసుకున్నాం. తర్వాత ఏమో ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా గుండె తీయించేటప్పుడు మాత్రం హియాన్స్ అయితే చాలా ఎక్కువ వేచి పెట్టాడు. వాడు ఫస్ట్ టైం గుండె తీయించినప్పుడు అంతే, ఫస్ట్ వినాయకుడి దగ్గర తీయించాం. ఇది సెకండ్ టైం అనమాట ఇంకా తిరుపతిలో. ఇంకా ఇక్కడ అయితే గుండె తీయించడం అయితే ఎలా అయితే అవుతుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ ఇక్కడ హియాన్ షేడ్ అయితే అస్సలు ఆగట్లేదు. ఇంక తలుచుకొని మరీ ఏడుస్తున్నాడు అనమాట. ఇంక స్వీటీ మాత్రం గుడ్ గర్ల్లా కూర్చునిపోయి అయితే చక్కగా అయితే తీయించుకుంటుంది. కానీ నాకే కొంచెం బాధ అనిపించింది. తనకి హెయిర్తో ఉంటే లుక్ చాలా బాగుండేది అనమాట. ఇంకా గుండె తీయించాలంటే ఇంకా మరి అనుకున్న తర్వాత తీయించాలి కదా, తప్పదు. కాబట్టి అయితే ఇంకా అలా అయితే తీయించేస్తున్నాం. ఇంకా ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే అవుతుందన్నమాట. కానీ ఆవిడ కూడా చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా, నీట్గా అయితే తీసింది. ఇద్దరు కూడా ఎక్కడ ఏమి కూడా చిన్నది కూడా దెబ్బ గట్రా ఏమి తగలకుండా అయితే నీట్గా అయితే తీస్తారనమాట. ఇంక ఇక్కడ కూడా చాలా ఫుల్గా రష్గా ఉంది. మేము మార్నింగ్ ఎంత అవుతుంది, ఇప్పుడు టైం వచ్చేసి 5 ఇలా అవుతుంది, 5:30 ఇలా అవుతుంది మ్యాక్సిమం టైము. ఇంకా అక్కడ అయితే గుండ్లాటి అన్నీ తీసి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే అందరం వెళ్ళిపోయాం అనమాట. ఆఫ్టర్ గుండెలు చీటు నిద్ర వచ్చేస్తున్నారు. చీటుకి చూసుకో, చీటు ఎలా ఉన్నావా? క్యూటీ కదా మళ్ళా. మమ్మల్ని చూడు ఎలా ఉన్నావా? హాయ్ ఆఫ్టర్ లుక్. ఇక్కడ అందరం కూడా అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ ఇంకా గుడిలోకి పట్టుకెళ్ళడానికి ముడుపులు వాటి అన్నీ కూడా అయితే బయటికి తీసి సెపరేట్గా ఒక కవర్లో పెడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ లగేజ్ వచ్చేసి మొత్తం అంతా అయితే లగేజ్ కౌంటర్లో అయితే అక్కడ లగేజ్ మనకి లాకర్ ఇస్తారు, లాకర్లో అయితే పెట్టేసుకోవడమే. ఇంక ఇక్కడ ఈ కప్పులు ఉన్నారు కదా, వీడే మాకు ఫస్ట్ నుంచి అయితే ఇంకా మాతోటే ఉన్నారనమాట. ట్రైన్ జర్నీ నుంచి పరిచయం అయ్యారు. ఇంకా దర్శనానికి కూడా అందరం కలిసి వెళ్ళాము. ఇంకా ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అయ్యింది. ఇంకా అందరం అయితే ట్రెడిషనల్ లుక్లో అయితే రెడీ అయిపోయాం. ఇంకా బొట్లాటి పెట్టాలి. మా డాడీ పడుతాడు, వీడియో తీసాను నేను. నైట్ సరిగ్గా నిద్ర లేదు కదా ట్రైన్లో, కాబట్టి నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళే ముందు అయితే టిఫిన్ చేసేద్దాం కదా అలాగని చెప్పి ఇంకా టిఫిన్ చేయడానికి వచ్చాం ఇక్కడ పక్కన. ఇంకా ఇక్కడ పక్కన సైడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి, కానీ టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు. ఏమి కూడా టేస్ట్ నాకైతే నచ్చలేదు. అసలు మేము సరిగ్గా కూడా తెలియలేదు, అసలు ఏమికో బాగాలేదు టేస్ట్. ఏ తిందామన్నా సరే చట్నీ నచ్చలేదు, టిఫిన్ కూడా నచ్చలేదు. ఇంకా వచ్చేసి ఇంకా అలాగా టిఫిన్ అయితే కొంచెం ఏదో తిన్నాను, పేరుకి తిన్నాను అంతే, అసలు ఏం సరిగ్గా తెలియదు టిఫిన్. నెక్స్ట్ వచ్చేసి పాలు ఉన్నాయన్నమాట. మెయిన్ పాలు అయితే దొరికాయి అక్కడ పిల్లలకి. ఇంకా అక్కడ పాలు తీసుకొని చక్కగా అతనే తొరిపేసి చక్కగా చల్లారబెట్టేసి అయితే ఇచ్చేసారు. ఇస్తే ఇంకా పిల్లలిద్దరికి అయితే పాలు అయితే పట్టేసిన తర్వాత ఇంకా తాగుతున్నారు కదా, మా వాళ్ళు ప్యాకెట్ పాలు తాగారనమాట. తాగుతారా లేదా అని చెప్పి ఫస్ట్ ట్రయల్ చేద్దామని ఒక్కొక్క చిన్న గ్లాస్ తీసుకున్నాం. తాగుతున్నారని చెప్పేసి ఇంకా ఒక బాటిల్ పట్టుకొని బాటిల్లో అయితే పాలు అయితే పోయించేసి ఇంకా గుళ్ళకి అయితే పట్టుకెళ్ళిపోయాయి అనమాట. ఇంకా లైన్లో ఎంతసేపు అవుతుందో తెలియదు కదా. ఇంక ఇక్కడ అందరం కూడా అయితే చక్కగా అయితే బొట్లు అయితే పెట్టించేసుకున్నాం. ఇంకా పెట్టించుకొని ఇంకైతే ఇక్కడ బస్సులు వస్తాయి కదా, ఇంకా డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళడానికి బొట్టు చూడండి నాకు ఎంత పెట్టిందో ఆవిడ. ఇంకా అందరం కలిపి ఇంకా అక్కడ వెహికల్ వస్తుంది అలాగని చెప్పి అంటే ఇంకా అక్కడ వరకు అయితే అలా నడిచి అయితే వెళ్ళాము మేము ఉన్న దగ్గర నుంచి. వెళ్ళిన తర్వాత అక్కడ అయితే బస్సు అయితే ఉన్నాయి, డైరెక్ట్గా మనం ఎక్కడికైతే మనకు ఉందో ఆ టికెట్ మీద ఉందన్నమాట. ఇంకా అక్కడికి అది తీసుకెళ్ళి బస్ మీద తీసుకెళ్ళి అయితే డ్రాప్ చేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దర్శనంకి అయితే ఇంకా లైన్లో అయితే వెయిట్ చేయాలి.
అయ్యాన్షి అయితే పైకి ఎక్కేసాడు వాళ్ళ డాడీ భుజం మీదకి. ఇంకా బస్సు అయితే ఎక్కేసాను అనమాట. బస్సు ఎక్కేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా యాన్షు మేము అందరం కలిసి అయితే చక్కగా అయితే అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. బ్యాక్ సీట్ మొత్తం అంతా మేము కూర్చున్నాం అనమాట, మేము అందరమే. ఇంకెక్కడ అక్కడ పువ్వులు అటు కూడా ఉన్నాయి, అన్నీ కొనుక్కొని అయితే పెట్టుకొని చక్కగా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనానికి. ఇంకా అలాగే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా కొద్ది దూరం వరకు అయితే మనకు ఫోన్ ఎలా ఉంటుంది కదా అక్కడ తీసుకుంటారు. ఇంకా అప్పటి వరకు అయితే ఎక్కువ తీయలేదు, అది కూడా చిన్నది, మ్యాక్సిమం చిన్న షార్ట్స్ అయితే తీసాను అనమాట వీడియో. ఇంకా ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 4 hours అయితే పట్టింది. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చిన తర్వాత ఇక్కడ దీపారాధన చేద్దాం కదా, దీపాలు వెలిగిద్దాం అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే వెలిగించేసిన తర్వాత ఇంకా అక్కడ దండం పెట్టుకుంటున్నాను అనమాట మా అమ్మ నేను అక్కడ వెలిగించి. ఇంక ఈలోపు మా అన్నయ్య వాళ్ళు అందరూ అయితే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి ఇక్కడైతే మేమైతే దీపాలు అటు వెలిగించేసి ఇంకా నమస్కారం అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడ మొబైల్స్ తీసుకోవడానికి వెళ్ళాం. మొబైల్స్ అన్నీ ఒక్కొక్క దగ్గర డివిజన్ అయిపోయింది. ఎందుకంటే మేము కొన్ని మొబైల్స్ హ్యాండ్ బ్యాగ్లో ఉండిపోయి చూసుకోకుండా లోపల క్యారీ చేసేయడం వల్ల ఆ మొబైల్స్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఇస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ మొబైల్స్ పికప్ చేసుకొని అటు వచ్చాం కాబట్టి కొంచెం ఫుల్ స్టెయిన్ అయిపోయింది. దానికి తోడు మా హియాన్షి ఎక్కువ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా దగ్గరే ఉండిపోయాడు. ఎందుకంటే మా హస్బెండ్ గుండు తీయించుకున్నారు కదా, తీయించుకోవడం వల్ల తను చూసి అయితే భయపడ్డాడు అనమాట. కొంచెం ఏదో కొత్త ఫేస్ కట్లా కనిపించడం వల్ల ఎవరో అనుకొని ఇంకా మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్ళడం మానేసాడు పూర్తిగా. ఇంకా నా దగ్గర ఉండడం వల్ల ఇంకా నేనే లాస్ట్ వరకు అయితే అన్ని ఎత్తుకొని ఉండడం వల్ల చెయ్యి అంతా తెగ నొప్పి వచ్చేసింది నాకు. ఇంకా ఈ విధంగా అయితే దర్శనం కూడా అయితే చక్కగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ మా దర్శనం అయ్యేసరికి టైం వెళ్ళగా 8 ఇలా అయిపోయింది, మ్యాక్సిమం 7 or 8 అయ్యింది, అంత కరెక్ట్గా ఐడియా అయితే లేదు. ఇంకా అయ్యేసరికి ఇంకా అక్కడైతే నైట్ భోజనాలు అయితే పెడుతున్నారనమాట అక్కడ టెంపుల్లో ఆ పక్కన. ఇంకా అక్కడ దేవుడి భోజనం కదా తిందాం పదండి అంటే ఇంక వెళ్ళాం. ఇంకా అందరం కలిసి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు, అందరం వెళ్దాం పదండి అని చెప్పి. ఇంకా అందరం కూడా వెళ్ళి అయితే చక్కగా అయితే భోజనాలు అయితే చేసాం. బాగానే ఉన్నాయి భోజనాలు, కాకపోతే కొంచెం ఫుడ్ ఎంతైనా డిఫరెన్స్ అనిపిస్తుంది కదా, కాబట్టి అందరికీ అన్నీ నచ్చకపోవచ్చు, కానీ పర్లేదు బాగానే ఉన్నాయి ఫుడ్ అయితే. ఇంకా భోజనం అయితే చేస్తాం. స్వీటీ తినింది మెయిన్ ఏంటంటే అక్కడ కొంచెం ఫుడ్ తిన్నా సరే స్వీటీ అయితే తినింది, నాకు నచ్చిందంట ఫుడ్. ఇంకా ఫుడ్ అయితే అంతా తినేసిన తర్వాత ఇంకా చక్కగా అయితే మళ్ళీ మేము ఉండే ప్లేస్కి అయితే అక్కడికైతే రిటర్న్ అయితే ఫైనల్లీ ఈ విధంగా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఆల్.